ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామకథాసుసలోని వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో 21వ సర్గలో ఉన్నాం. ఏవం సంచింత్య విప్రేంద్రో జగామ లఘువిక్రమః ఆఖ్యాతుం తజ్జథా వృత్తం యమస్య సదనం ప్రత్యపశ్యత్ సమయం తత్ర దేవం అగ్నిపురస్కృతం విధానం అనుతిష్ఠంతం ప్రాణినో యస్య యాదృశం స తు దృష్ట్వా యమః ప్రాప్తుం మహర్షిం తత్ర నారదం అబ్రవీత్ సుఖమాసీనం ఆర్ఘ్యం నివేజధర్మతః. కచ్చిత్ క్షేమం ను దేవర్షే కచ్చిత్ ధర్మో ననశ్యతే కిమాగమనకృత్యం తే దేవ గంధర్వసేవిత. అగస్త్యుడు రాముడితో ఇలా అంటున్నాడు, శ్రీరామ, ఎక్కడికైనా త్వరగా వెళ్ళేటి శక్తిగల విప్రోత్తముడైన ఆ నారదుడు ఇక్కడ జరిగిన విశేషములను అన్నింటినీ యథాతథంగా తెలుపుటకై యమ సదనముకు వెళ్ళాడు. అక్కడ యముడు అగ్నిదేవుని సమక్షమున ఆయా ప్రాణులకు నిగ్రహానుగ్రహ రూప ఫలములను ఇస్తున్నాడు. ఆ మహర్షి ఆ దృశ్యాన్ని చూశాడు. యముడు తన కడుగు విచ్చేసిన నారదుని చూసి ఆ మహర్షికి విద్యుక్తంగా అర్ఘ్యపాద్యాది సత్కారములు గావించాడు. ఆ మునిని సుఖాసీనుణ్ణి చేసి ఇలా అడిగాడు, దేవగంధర్వుల సేవలను అందుకుని ఓ మహర్షి, అందరూ నువ్వు క్షేమమే కదా, ఎక్కడనూ ధర్మమునకు హాని కలుగుటలేదు కదా, నీ శుభాగమనముకు గల కారణం ఏమిటి అని అడిగాడు. అబ్రవీత్తు తదా వాక్యం నారదో భగవాన్ ఋషి శ్రూయతాం అభిధాస్యామి విధానం చ విధీయతాం. ఏష నామ్నా దశగ్రీవ పితృరాజ నిశాచరః ఉపయాతి వశం నేతుం విక్రమైస్వాం సుదుర్జయం ఏతేన కారణేనాహం త్వరితో హ్యాగత ప్రభో దండప్రహరణస్యాద్య తవ కిన్ను భవిష్యతి తస్మిన్ అంతరే దూరాత్ అంశుమంతమివోదితం దదర్శ దీప్తమాయాంతం విమానం తస్య రక్షసః తందేశం ప్రభయా తస్య పుష్పకస్య మహాబలః కృత్వా వితిమిరం సర్వం సమీపం సోభ్యవర్తత. నారదుడు అన్నాడు, ఓ యమధర్మరాజా, అన్నింటినీ వివరంగా తెలుపుతాను విను. ఒక ఆపద రాబోతోంది నీకు, దానికి నువ్వేం చేయాలో కూడా ఆలోచించాలి. దశగ్రీవుడు అని పేరు గల నిశాచరుడు ఉన్నాడు. తన బల పరాక్రమములతో శత్రువులకు అజేయుడవైన నిన్ను జయించుటకై నీ సమీపమునకు రానున్నాడు ప్రభు. అంచేత పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చాను నీకు చెప్పడానికి. కాలదండం ఆయుధంగా గల నీకు ఎట్టి ఆపదలు కలుగునున్నవో ఏమో అన్నాడు. ఇలా మాట్లాడుతుండగానే దూరంగా విమానం కనిపించింది, పుష్పక విమానం. ఆ రాక్షసుడు అందులో ఉన్నాడు. ఉదయ సూర్యకాంతులతో తేజరిల్లుచున్న ఆ విమానం ఇరుమిట్లు గొలుపుచూ అట్టే వస్తోంది. వెంటనే రావణాసురుడు అక్కడికి వచ్చేశాడు. సోపశ్చత్సు మహాబాహూ దశగ్రీవ సతస్తథ ప్రాణిన సుకృతం కర్మభుంజానాం శైవ దుష్కృతం అపశ్చత్ సైనికాంశ్చాస్య యమస్య అనుచరైః సహ యమస్య పురుషైరుగ్రైః ఘోరరూపైర్భయానకైః దదర్శ వధ్యమానాశ్చ క్లిశ్యమానాశ్చ దేహినః కోశతశ్చ మహానాదం తీవ్రనిష్టన తత్పరాన్ క్రిమిభిర్భక్ష్యమాణాశ్చ సారమేయైశ్చ దారుణైః శ్రోత్రాయాసకరా వాచో వదతశ్చ భయావహాః సంతార్యమాణాన్ వైతరణీం బహుశః శోణితోదకాన్ వాలుకాసు సప్తాసు సప్యమానాన్ ముహుర్ముహుః అసిపత్రవనే చైవ భిద్యమానాన్ అధార్మికాన్ రౌరవేక్షారణాద్యాం చక్షురధారాసు చైవహి. ఆ దశగ్రీవుడు అక్కడక్కడ ప్రాణులు తమ తమ సుకృత దుష్కృత ఫలములను అనుభవిస్తుండగా చూశాడు. అనుచరులతో కూడిన యముని యొక్క సైనికులను చూశాడు. అతడి యమభటులు ఉగ్రస్వరూపంలో ఒప్పుచున్నారు. వారి రూపములు మిక్కిలి భీకరంగా ఉన్నాయి. యమకింకరులు అతడి ప్రాణులలో కొందరిని వధిస్తున్నారు, మరికొందరిని తీవ్రమైన యాతనలకు గురి చేస్తున్నారు. జీవుల బాధలకు తట్టుకోనలేక తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు. ఇంకా కర్ణ కఠోరంగా దుర్భరంగా కేకలు పెడుతున్నారు. ఆ దృశ్యములను అన్నింటినీ ఆ రావణుడు చూశాడు. ప్రాణులలో కొందరిని పురుగులు తినివేస్తున్నాయి. భయంకరమైన కుక్కలు భక్షిస్తున్నాయి. వారు భీకరంగా చెవులు చిల్లులు పడినట్లుగా మొత్తుకుంటున్నారు. కొందరు యమభటుల తాకిడికి తట్టుకోలేక పెక్కు విధములకు రక్త ప్రవాహములతో కూడిన వైతరణీ నదిలో ఈదులాడుచున్నారు. మరికొందరు మండిపోవచ్చున్న ఇసుక తిన్నెలపై పదే పదే పొర్లాడుతూ ఆ తాపములకు తట్టుకొనలేకుండా ఉన్నారు. యమకింకరులు అసిపత్ర వనమునందలి
ఆకులతో కొంతమంది పాపాత్ములను చీరివేస్తున్నారు, కొంతమందిని రౌరవ నరకములతో త్రోస్తున్నారు, క్షార జల నదులలో ముంచివేయుచున్నారు, కత్తులాంచులపై నడిపిస్తున్నారు. పానీయం యాచమానాం చతుర్షితాం శ్రుతితానపి శవభూతాన్ కృషాన్ దీనాన్ వివర్ణాన్ ముక్తమూర్ధజాన్ మలపంకధరాం దీనాన్ రూక్షాం సపరిధావదర్శ రావణో మార్గే శతశోధ సహస్రశః. కొంతమంది ఆకలి దప్పులతో అలవటిస్తూ గొంతులను తడుపుకుంటూ ఒక్క నీటి బొట్టు వరకు యాచిస్తున్నారు. శవంలే ఉన్నవారు కొందరు కృషించి దైన్యముతో పాలిపోయి ఉన్నవారు మరికొందరు వెంట్రుకలను విరపోసుకొని ఉన్నవారు ఇంకను కొందరు ఉన్నారు. కొందరు దీనులై మల పంకములను పూసుకొని ఉన్నారు. ఎండిపోయిన దేహములతో అంతటను పరుగులు తీస్తున్నారు. ఈ విధంగా యాతనల పాలై ఉన్న వందల వేల కొలది జీవులను రావణుడు తన మార్గమునందు గమనించాడు. కాంశ్చిచ్చ గృహముఖ్యేషు గీతవాదిత్ర నిస్వనై ప్రమోదమానాన్ ఆద్రాక్షేద్రావణస్సు కృతైస్వకై గోరసం గోప్రదాతారో హ్యన్నం చైవాన్నదాయినః గృహాంశ గృహదాతారస్వకర్మఫలమశ్నతః సువర్ణమణిం కృతాభిప్రమథాభిరళం కృతాన్ ధార్మికాన్ అపరాం సత్ర దీప్యమానాన్ సుతేజసా దదర్శ స మహాబాహు రావణో రాక్షసాధిపః. కాసేపు అటు ఇటు చూశాక పుణ్యాత్ములైన జీవులు తమ సుకృత కర్మల ఫల ప్రభావమున శ్రేష్టమైన గృహములలో నివసిస్తూ గీతములతో వాద్యగోష్ఠులతో మనోహర నాదములతో ఆనందిస్తున్నారు. వారిలో గృహదానములను చేసిన వారు చక్కని భవనంలో నివసిస్తున్నారు. గోదాములను ఒనర్చిన వారు గోక్షీరములను ఆస్వాదిస్తున్నారు. అన్నదానములను గావించిన వారు రుచికరమైన ఆహార పదార్థములను భుజిస్తూ తమ పుణ్యకర్మ ఫలములను అనుభవిస్తున్నారు. మహాబాహు రాక్షసరాజు అయిన రావణుడు తమ దివ్య తేజస్సులతో విరాజిల్లుచున్న మరికొంతమంది ధర్మాత్ములను గాంచెను. వారు బంగారు ఆభరణములను, మణిహారములను, ముత్యాల సరములను ధరించి వనితలతో చేరి సంతోషిస్తున్నారండి. తదస్థాన్ భిజ్యమానాశ్చ కర్మభిర్దుష్కృతైస్వకైః రావణో మోచయామాస విక్రమేణ బలాద్బలి ప్రాణినో మోచితాస్తేన దశగ్రీవేణ రక్షసా సుఖమాః పూర్ముహూర్తం తే హ్యతర్కితమచింతితం ప్రేతేషు ముచ్యమానేషు రాక్షసేన మహీయసా ప్రేతగోపాసు సంక్రుద్ధా రాక్షసేంద్రం అభిద్రవన్ తతో హలహలాశబ్దः సర్వదిగ్భ్యः సముత్థితः ధర్మరాజస్య యోధానాం శూరాణాం సంప్రధావతాం. తామునర్చిన దుష్కర్మల ఫలితంగా రంపపు కోతలను, వివిధములకు యాతనలను అనుభవిస్తున్న ప్రాణులకు బలశాలి అయిన రావణుడు తన బలపరాక్రమముల ద్వారా విముక్తిని కలిగించాడు. రావణాసురుని వలన విముక్తిని పొందిన జీవులు ఎన్నడూనూ తలంపని అనౌక్ష్యమైన సుఖములను క్షణకాలం పాటు అనుభవించారు. మిగుల ప్రభావశాలి అయిన దశగ్రీవుడు ప్రేతాత్మలకు విముక్తి కలిగించుచుండగా యమదూతలు మిక్కిలి క్రుద్ధులయ్య ఆ రాక్షసరాజుపై విరుచుకుని పడ్డారు. అనంతరం యమధర్మరాజు యొక్క యోధులు శూరులు రావణుని మీదకి పరుగుడుచూ చేసిన కోలాహల ధ్వనులు అన్ని దిక్కుల నుండి వినిపించడం మొదలుపెట్టాయి. తే ప్రాసై పరిహై శూలై ముసలై శక్తితోమరై పుష్పకం సమవర్షం తూరా శతసహస్రశః తస్యాసనాని ప్రాసాదాన్ వేదికాస్తరణాని చ పుష్పకస్య బహుం దుస్తే శీఘ్రం మధుకరా ఇవ దేవనిష్ఠానభూతం తద్విమానం పుష్పకం మధ్యమానం తథైవాసీద్ అక్షయం బ్రహ్మతేజసా అసంఖ్యాసు మహాత్యాసీర్తస్య సేనా మహాత్మనః శూరాణాం ఉగ్రయాత్రూణాం సహస్రాణి శతాని చ తతో వృక్షైశ్చ శైలైశ్చ ప్రాసాదానాం శతైస్తథా తతస్తే శివాస్తస్య యథా కామం యథా బలం అయుధ్యంత మహావీరాశ్చ రాజా దశాననః తే తు శోణితదిగ్ధాంగాః సర్వశస్త్ర సమాహతాః అమాచ్యా రాక్షసేంద్రస్య చక్రురాయోధనం మహత్. వీరులైన యమభటులు పుష్పక విమానంపై ఈటెలను, ఇనుపగట్ల గుదియలను, శూలాలను ఇలా బల్యములను అన్ని విసిరారు. పూలపైన తుమ్మెదల గుంపుల వలె ఆ విమానంపై దాడి చేసి అందలి ఆసనములను, మేడలను, వేదికలను, ఆస్తరణములను తమ ప్రాసాది ఆయుధములతో ధ్వంసమునర్చారు. దేవతలకు స్థానమైన ఆ పుష్పక విమానమును ఆ కింకరులు యుద్ధమును ఎంతగా భగ్నపరుచుచున్నను బ్రహ్మ యొక్క ప్రభావమును అది యథాప్రకారం చెక్కు చెదరకుండా ఉన్నదండి. మహాత్ముడైన యముని సేన మిగుల బలోపేతమైనది. అందు అసంఖ్యాక యోధులు గలరు. వందల వేల కొలదిగానున్న ఆ శూరులు శత్రుభయంకరంగా పురోగమిస్తూ ఉన్నారు. అంతటా మహావీరులైన రావణుని సచివులు రావణుడు యముని పక్షమునకు చెందిన యోధులపై దాడికి దిగి అక్కడనున్న వృక్షములను, కొండలను, వందల కొలది మహాప్రాసాదములను పెకిలించి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అన్యోన్యం తే మహాభాగా జఘ్ను ప్రహరణైర్భృశం యమస్య చ మహాబాహో రావణస్య చ మంత్రిణః
अमात्यांस्तांस्तु संत्यज्य यमयोधा महाबलाहतमेव चाभ्यधावन्त शूलवर्षैर्दशाननं ततः शोणितदिग्धाङ्कप्रहारैर्जर्जरीकृतः फुल्लाशोकैवा भाति पुष्पके राक्षसाधिपः स तु शूलगदाप्रासान् शक्तितोमरसायकान् मुसलानि शिलावृक्षान् मुमोचास्त्रबलाद्बली तरूणां च शिलानां च शस्त्राणां चातिदारुणं यमसैन्येषु तद्वर्षं पपादधरणीतले तांस्तु सर्वान् विनिर्भिज्य ततस्त्रं तपहत्य च जघ्नुश्चे राक्षसं ఘోరం ఏకం శతసహస్రశః. శ్రీరామ, మహాబల పరాక్రమములు గల యముని భటులు రావణుని మంత్రులు తీవ్రమైన ఆయుధములతో భీకరంగా పోరాడుచూ ఉన్నారు. మిగుల బలశాలి అయిన దశగ్రీవుడు శూలములను, గదలను, ఈటలను, బల్లెములను, తోమరములను, శిలలను, వృక్షములను అలా ఎన్నింటినో ప్రయోగించాడు. వందల వేల కొలదిగానున్న యమభటులు ఒక్కటిగా నిలిచి దశాననుడు ప్రయోగించిన ఆయుధములను అన్నింటినీ చిన్నాభిన్నం చేశారు. అతని అస్త్రములను నివారించుచూ రావణుని ఒంటరిగా చేసి అతనిపై దెబ్బతీశారు. పరివార్యచతం సర్వే శైలం మేఘోత్కరా ఇవ భిండివాలైశ్చ శూలైశ్చ నిరుచ్ఛ్వాసం అపోధయం విముక్త కవచస్కృద్ధ సిక్తశోణిత విస్రవైః తతస్థ పుష్పకం త్యక్త్వా పృథివ్యాం అవతిష్ఠత తతస్థ కార్ముకీ బాణీ సమరే చాభివర్తత లబ్ధ సంజ్ఞో ముహూర్తేన క్రుద్ధస్తస్థౌ యథాంతకః తతః పాశుపతం దివ్యం అస్త్రం సంధాయ కార్ముకే తిష్ట తిష్ఠ్యతి తానుక్త్వా తచ్చాపం విచకర్షసః ఆకర్ణాస వికృష్యాథ చాపం ఇంద్రారిహరాహవే ముమోచతం శరం క్రుద్ధ త్రిపురే శంకరో యథా. మేఘ సముదాయములు పర్వతము చుట్టూను వర్షధారలను కురిపిస్తున్నట్టుగా ఆ యమభటులు రావణుని చుట్టుముట్టి భిండిపాలములను, శూలములను పరంపరంగా ప్రయోగిస్తూ ఆ రాక్షసరాజునకు ఊపిరి సలుపకుండా చేశారు. యముని సైనికుల ధాటికి రావణుని కవచం దెబ్బతిని కింద పడిపోయింది. అతని శరీరం అంతయు గాయపడి రక్తధారలతో తడిసిపోయింది. అంతటా రావణుడు క్రుద్ధుడై పుష్పక విమానమును వీడి భూమి మీదకి దిగాడు. ఆ రాక్షసరాజు క్షణకాలంలో త్రిప్పుకొని ధనుర్బాణములను చేబూని సమరోత్సాహి నిలిచాడు. అతడు క్రుద్ధుడై యముని వలె భీకరుడై ఒప్పారాడు. రావణుడు ధనుస్సునందు దివ్యమైన పాశుపతాస్త్రమును సంధించి ఆ యమయోధులను ఉద్దేశించి నిలువుడు అని పలుకుచూ ధనుస్సును లాగాడు. ఇంద్రునకు శత్రువైన ఆ రావణుడు క్రుద్ధుడై యుద్ధభూమి యందు ధనుస్సును ఆకర్ణాంతము లాగిన పిమ్మట శంకరుడు త్రిపురాసురునిపై వలె ఆ పాశుపతాస్త్రమును యముని యోధులపై ప్రయోగించాడు. తస్య రూపం సరస్యాసీద్ విధూమజ్వాలమండలం వనం దహశ్యతో ఘర్మే దావాగ్నేరివ మూర్ఛతః జ్వాలామాలీ సదుశరక్తవ్యాదానుగతో రణే ముక్తో గుల్మాంద్రుమాంశ్చాపి భస్మ కృత్వా ప్రధావతి తేజస్య తేజసా దగ్ధాః సైన్యా వైవస్వతశ్చతురణే తస్మిన్ నిపతితా దావదగ్ధా నగా ఇవ తతస్తు సచివైః సార్ధం రాక్షసో భీమవిక్రమః ననాదసు మహానాదం కంపయన్నివ మేదినీం. వేసవికాలమునందు అడవిని దహించి వేయుచు అంతటను వ్యాపించు దావాగ్నివలే రావణుని పాశుపతాస్త్రము యొక్క రూపము పొగలు లేని అగ్నిమండలముపై తేజరిల్లెను. సమర రంగమున రావణునిచే ప్రయోగింపబడిన ఆ అస్త్రము నిప్పులను చిమ్ముచు పొదలను, వృక్షములను భస్మం చేస్తూ దూసుకొని పోతూ ఉన్నది. రాక్షస యోధులు దానిని అనుసరిస్తూ ఉన్నారు. ఆ అస్త్రము యొక్క తేజ ప్రభావమున యముని సైన్యములు దగ్ధములై దావాగ్నిచే మాడి మసియైన వృక్షముల వలె కథన రంగమున నేలగూలినవి. అనంతరము తీవ్రమైన పరాక్రమము గల రావణుడు సచివులతో కూడి భూమి కంపించిపోవున్నట్లు బిగ్గరగా సింహగర్జన మనర్చను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే ఏకవింశ సర్గః. శతశ్చతు మహానాదం శ్రుత్వా వైవస్వతః ప్రభుః శత్రుం విజయినం మేనే స్వబలస్య చ సంశయం సహి యోధాన్ హతాన్ మత్వా క్రోధ సంవక్తలోచనః బ్రవీత్ త్వరితం సూతం రథోయం ఉపనీయతాం తస్య సూతస్తదా దివ్యముపస్థాప్య మహారథం స్థితః చ మహాతేజాహ్యధ్యారోహత తం రథం. అగస్త్యుడు ఇంకా చెబుతున్నాడు, రఘునందన, రావణుడు అతని సచివులు ఉత్సాహంతో నర్చిన మహానాదములను వినిన పిమ్మట మహాత్ముడైన యమధర్మరాజు తన బలములు నశించినట్లుగా రావణుడు గెలిచినట్లుగా అర్థం చేసుకున్నాడు. తన సైనికులు నశించినట్లు తెలిసినంతనే ఆ యమధర్మరాజు క్రోధంతో కన్నులు ఎర్రజేశాడు. నా రథాన్ని సిద్ధం చేయండి అన్నాడు. సూతుడు ఒక దివ్యమైన రథమును తీసుకుని వచ్చి యముని ముందర నిలిపాడు. మిగుల తేజస్వి అయిన యముడు ఆ రథమునందు అధిరోహించాడు. పాశముద్గరహస్తశ్చ మృత్యుస్తశ్చ కృతస్థితః ఏన సంక్షిప్యతే సర్వం త్రైలోక్యం ఇదమవ్యయం కాలదండస్తు పార్శ్వస్థో మూర్తిమానస్య చాభవతు
యమప్రహరణం దివ్యం తేజసాజ్వలదగ్నిమతు తస్య పార్శ్వేషు శిశ్చిద్రాः కాలపాశాः ప్రతిష్ఠితాः పావకస్పర్శసంకాశస్థితో మూర్తశ్చ ముద్గరः తతో లోకత్రయం క్షుబ్ధం అకంపత దివౌకసః కాలం దృష్ట్వా తథా క్రుద్ధం సర్వలోకభయావహం. తరముల కొలది సాగిపోతూ శాశ్వతముగానున్నట్లు కనబడి ముల్లోకములను ప్రళయకాలమునందు లయమనర్చడి మృత్యుదేవత పాశములను గతలను చేబూని యముని మందుభాగమున నిలిచాయి. యముని ఆయుధమైన కాలదండము రూపమును ధరించి, అంటే ఒక వ్యక్తిగా నిలబడింది. అది యముని ప్రక్కన నిలబడింది. ఆ దివ్య దండము జ్వలించుచున్న అగ్నివలే తన సహజ తేజస్సుతో విరాజిల్లుచుండెను. ఆయన పార్శ్వభాగముల యందు ఏమాత్రము ఛిద్రము లేని కాలపాశములు ఉంచబడెను. తాకినంతనే భగ్గుమనడి గద వ్యక్తిగా ఆకారము దాల్చి ప్రక్కన నిలబడింది. సమస్త లోకములను గడగడలాడించడి యముడు క్రుద్ధుడయునుటను చూచి ముల్లోకములను దేవతలను క్షోభకు గురి అయి కంపించిపోయారు. తతఃప్రచోదయన్ సూతః తానశ్వాన్ రుధిరప్రభాన్ ప్రయయో భీమసందాదో యత్ర రక్షః ప్రతిష్ఠితః ముహూర్తేన యమం తేతు హయా హరిహయోపమాః ప్రాపయన్ మనసస్తుల్యా యత్ర తత్ప్రస్తుతం రణం దృష్ట్వా తథైవ వికృతం రథం మృత్యుసమన్వితం సచివా రాక్షసేంద్రస్య సహసా విప్రదుద్రువుః లఘుసత్వతయా తే హి నష్టసంజ్ఞాభయార్జితాః నేహ యోద్ధుం సమర్థాః స్మ ఇత్యుక్త్వా ప్రయయూర్దిశః. ఎర్రని కాంతులతో విరాజిల్లుచున్న ఆ రథాశ్వములను అదలించుచూ యముని సారథి భయంకర నాదమునర్చిన రావణుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. ఇంద్రుని రథాశ్వములతో తుల్యములైన ఆ గుర్రములు మనోవేగంతో సాగిపోవచ్చు యమధర్మరాజును క్షణకాలను యుద్ధభూమికి చేర్చాయి. మృత్యుదేవతతో కూడి యుద్ధ సన్నాహములతో భీకరముగానున్న ఆ రథమును చూచి దశగ్రీవుని సచివులు వెంటనే పిక్కబలము చూపించారు. శక్తిమంతములైన యముని బలముల ముందు మన బలములు నిలువజాలవు, మనము వీరితో యుద్ధము చేయుటకు అసమర్థులము అని పలుకుచూ ఆ రాక్షస యోధులు భయకంపితులై దిక్కుతోచక నలుదెసలకును పరుగులు తీశారు. సతుతం తాదృశం దృష్ట్వా రథం లోకభయావహం నాక్షుభ్యత దశగ్రీవో నచాభిభయమావిశత్. సతు రావణమాసాజ్య వ్యసృజక్షక్తితోమరాన్ యమో మర్మాణి సంక్రుద్ధో రావణస్యోపకృంతత. రావణస్తు తతస్వస్థః శరవర్షం మోచః తస్మిన్ వైవస్వతరథే తోయవర్షమివాంబుధః. తతో మహాశక్తిశరైః పాచ్యమానో మహోరసినా శక్నోత్ప్రతిర్గర్తుం స రాక్షసశల్యపీడితః. ఏవం నానా ప్రహరణైర్యమేన మిత్రకర్షిణా సప్తరాత్రం కృతస్సంఖ్యే విసంజ్ఞో విముఖో రిపుః. సమస్త లోకములకును భయావహమైన అట్టి ఘోర రథమును చూచి రావణుడు ఏమాత్రము క్షోభకు గురికాలేదు, అస్సలు భయపడలేదు. మిగుల క్రుద్ధుడై ఉన్న యముడు రావణుని సమీపించి బల్లెములను తోమరములను ప్రయోగించి అతని ఆయుపట్టులను ఛేదించాడు. అయినా రావణుడు నిలదొక్కుని మేఘము వర్షధారలను వలె యముని రథంపై శరవర్షాన్ని కురిపించాడు. యముడు రావణుని బాణములను లెక్కచేయక తీవ్రమైన బల్లెములతోనూ శరములతోనూ ఆ దశగ్రీవుని వక్షస్థలమును కొట్టాడు. రావణుడు కొద్దిగా గాయపడ్డాడు, వాటిని ఎదుర్కొనలేకపోయాడు. ఈ విధంగా శత్రు సంహారదక్షుడైన యముడు వివిధములకు ఆయుధములను ప్రయోగిస్తూ వరుసగా 7 దినములు యుద్ధం చేశాడు. ఆ యముని ధాటికి తట్టుకొనలేక రావణుడు దిక్కుతోచక యుద్ధ విముఖుడయ్యాడు. తదాసీత్తుములం యుద్ధం యమరాక్షసయోర్ద్వయోః జయం ఆకాంక్షతోర్వీరసమరేష్వనివర్తినోః. తతో దేవాశ్చ గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ప్రజాపతిం పురస్కృత్య సమేతాస్తద్రణాజిరం సంవర్తైవ లోకానాం క్రుధ్యతోరభవత్తదా. రాక్షసానాం చ ముఖ్యశ్చ ప్రేతానాం ఈశ్వరస్య చ. రాక్షసేంద్రోపి విస్ఫార్య చాపం ఇంద్రాశనిప్రభం నిరంతర వివాకాశం కుర్వన్ బాణాంస్తతో సృజత్. మృత్యుం చతుర్భిర్విశిఖైః సూతం సప్తభిరర్దయతు యమం శతసహస్రేణ శీఘ్రం మర్మస్వతాడయతు. ఇలా జరుగుతున్న యుద్ధమును చూడ్డానికి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు బ్రహ్మదేవుని వెంట అక్కడికి వచ్చారు. రాక్షసరాజైన రావణుడు, ప్రేతలకు అధిపతి అయిన యముడు క్రుద్ధులై పోరు సల్పుచుండగా లోకములకు ప్రళయకాలము ఏర్పడినట్లు కనిపించింది. అప్పుడు రాక్షసరాజు కూడా ఇంద్రుని వజ్రాయుధం వలె తేజరిల్లుచున్న తన ధనుస్సును సంధించి ఏమాత్రమూ సందు లేకుండా తన బాణములతో ఆకాశాన్ని నింపేశాడు. రావణుడు 4 బాణములతో మృత్యుదేవతను, 7 బాణములతో యముని రథసారథిని మిగుల దెబ్బతీశాడు. లక్షల కొలది శరములతో యముని యొక్క ఆయుపట్లలో కొట్టాడు. తద క్రుద్ధశ్చ వదనాద్యమస్య సమజాయత జ్వాలామాలీ సనిశ్వాస సధూమకోపపావకః.
तदाश्चर्यम् अथो दृष्ट्वा देवदानवसन्निधौ प्रहर्षितौ सुसंरब्धौ मृत्युकालो बभूवतुः ततो मृत्युक्रुद्धतरो वैवस्वतमभाषता मुञ्चपां समरे यावत् हन्मीमं पापराक्षसं नैषा रक्षो भवेदच्च मर्यादा हि निसर्गतः యముడు ఎంతో క్రోధోద్రిక్తుడై ఉన్నాడు. ఆవేశంతో ఊగిపోవచున్న అతని ముఖం నుండి తీవ్రమైన నిట్టూర్పులు వెడలబడ్డాయి. ఆ నిట్టూర్పులలోని వేడి వేడి ఆవిరులు పొగలతో కూడిన అగ్ని జ్వాలామాలల వలె వెలసిల్లుచున్నాయి. దేవదానవునుల సన్నిధి యందు ఆశ్చర్యకరంగా జరుగుతున్న ఆ యుద్ధ దృశ్యములను గాంచి మృత్యుస్వరూపుడు కాలదండ స్వరూపుడు ఒకవైపు మిగుల సంతోషపడుచునే మరి ఒకవైపు రోషావేశ పరవశులై ఉన్నారు. మృత్యుదేవత మిగుల క్రోధము వహించి యముడితో ఇలా అన్నాడు: ప్రభో, యుద్ధరంగమున వీర విహారమునరుస్తాను, అందులకై నాకు అనుమతినివ్వండి. పాపాత్ముడైన ఈ రాక్షసుని నేడే తుదముట్టిస్తాను. దుష్టరాక్షసులను హతమార్చుట నాకు సహజ లక్షణము. ఇంతవరకును ఏ రాక్షసుడు నన్ను ఎదిరించి ప్రాణములతో మిగులలేదు. హిరణ్యకశిపు శ్రీమాన్ సన్నముచిష్టంబరస్తథా విసంధిర్ధూమకేతుశ్చ బలిర్వైరోచనోऽपि చ దంభోర్దైత్య మహారాజో వృత్రో బాణస్తథైవ చ రాజర్షయశాస్త్రవిదో గంధర్వాः సమహోరగాः ఋషయः పన్నగా దైత్యాయశ్చాప్సరసో గణాः యుగాంత పరివర్తే చ పృథివీ సమహార్ణవా ఛయం నీతా మహారాజస పర్వత సరిద్రుమా ఏతాచాన్యే చ బహవో బలవంతో దురాసతాః వినిపన్నామయా దృష్టాః కిముతాయం నిశాచరః. మహారాజా, బలసంపన్నుడైన హిరణ్యకశిపుడు, నముచి, అట్లే చంబరాసురుడు, విసంధి, ధూమకేతువు, విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి, దంభుడు అను రాక్షసుడు, దైత్యులకు రాజైన వృత్రాసురుడు, బాణాసురుడు, అలాగే శాస్త్రవేత్తలైన రాజర్షులు, గంధర్వులు, మహానాగులు, ఋషులు, బలిష్టములైన సర్పములు, దైత్యులు, యక్షులు, అప్సరసలు మొదలగువారు నాచే కాలధర్మం పొందారు. అలాగే ప్రళయకాలమున మహాసముద్రములతో, పర్వతములతో, మహానదులతో, వృక్షములతో కూడిన ఈ భూమండలం అంతయు నశించినది. ఎదిరింపశక్యము గాని పెక్కుమంది బలశాలులు నా దృష్టి సోకినంతనే వినాశం పొందారు. ఇహ నా ముందు ఈ నిశాచరుడు ఒక లెక్కయా అన్నాడు. ముంచమాం సాధు ధర్మజ్ఞ యావదేనం నిహమ్యహం నహి కశ్చిన్మయా దృష్టో బలవానపి జీవతి బలం మమ న ఖల్వేతన్మరర్యాదైషా నిసర్గతః తదృష్టో న మయా కాలం ముహూర్తమపి జీవతి. తస్సైవం వచనం శ్రుత్వా ధర్మరాజప్రతాపవాన్ బ్రవీత్ తత్ర తం మృత్యుం త్వం తిష్ఠైనం నిహన్మ్యహం. ధర్మజ్ఞ, దయచేసి నన్ను యుద్ధమునకు పోని, క్షణంలో వీడిని మూసేస్తాను. ఇంతవరకును నా దృష్టిలో పడిన వాడు ఎంతటి బలశాలి అయినను ప్రాణములతో బయటపడలేదు. ఆ రావణుడు ఒక్క క్షణకాలం కూడా నా ముందు నిలువజాలడు. అతని ప్రాణములు ఎగిరిపోవడం తథ్యము. నేను ఇప్పుడు నా బలమును గూర్చి ప్రస్తావించుట లేదు. ఇది నాకు సహజ లక్షణము. ప్రతాపశాలియకు యమధర్మరాజు మృత్యుదేవత మాటలను విన్న పిమ్మట, ఆగు, నీకు నీదాకా పని లేదు, అతని నేనే హతమారుస్తానన్నాడు. తతః సంరక్తనయనః క్రుద్ధో వైవస్వతః ప్రభుకాలదండం అమోఘం తుతోలయామాస పాణినా యస్య పార్శ్వేషు నిఖిలాః కాలపాశాః ప్రతిష్ఠితాః పావకాశ్చ నిసంకాశో ముద్గరో మూర్తిమాన్ స్థితః దర్శనాదేవ యః ప్రాణినాం అపకర్షతి కిం పునః స్పృశ్యమానస్య పాచ్యమానస్య వా పునః స జ్వాలాపరివారస్తు నిర్దహన్నివ రాక్షసం తేన స్పృష్టో బలవతా మహాప్రహరణో స్ఫురత్ తతో విదుద్రువుః సర్వే తస్మాత్ త్రస్తారణాజిరే సురాష్ట్రశుభితాः సర్వే దృష్ట్వా దండోద్యతం యమం. సర్వసమర్థుడైన యముడు క్రోధంతో కన్నులెర్రజేసి అమోఘమైన కాలదండాన్ని తీసుకున్నాడు. దాని పార్శ్వభాగములు యందు సమస్త కాలపాశములు ఉన్నాయి. అగ్నివలే తేజస్వంతమైనదియు వజ్రాయుధం వలె శక్తివంతమైనదియు ఆ గదయు స్వరూపమును దాల్చి ఆ దండము కడ నిలిచింది. ఆ కాలదండమును చూసినంత మాత్రముననే జీవుల ప్రాణములు ఆగిపోతాయి. ఇక అది వచ్చి తాకినను లేదా దెబ్బతీసినను పర్యవసానమును గూర్చి చెప్పవలసిన పనే ఉంది. మహాబలశాలి అయిన యముడు చేబూరిన ఆ కాలదండము జ్వాలలను వెలజిమ్ముచు ఆ రాక్షసుని దహించి వేయుచున్నదా అన్నట్లు అనిపించింది. కాలదండము చేబూని సన్నద్ధుడయ్యున్న యముని చూసి రణరంగమునున్న శత్రువులందరూ అచ్చటి నుండి పలాయనం చేశారు. దేవతలు కూడా క్షోభకు గురి అయినారు. తస్మిన్ ప్రహర్తు కామేతు యమే దండేన రావణం యమం పితామహ సాక్షాత్ దర్శయిత్వేదమబ్రవీత్ వైవస్వత మహాబాహో న ఖల్వమితక్మిక్రమా న హంతవ్యస్త్వయా తేన దండేనైష నిశాచరః వరః ఖలు మయైతస్మై దత్తస్త్రిదశ పుంగవా స త్వయా నానుతః కార్యో యన్మయా వ్యాహృతం వచః యో హి మాం అనుతం కుర్యాద్దేవో వా మానుషోऽపి వా
త్రైలోక్యం అనృతం తేన కృతం స్యాన్నాత్ర సంశయ. యముడు తన కాలదండంతో రావణుని తీవ్రంగా దెబ్బతీయుటకు సిద్ధపడగా బ్రహ్మదేవుడు యముని ఎదుట ప్రత్యక్షమై ఇలా అన్నాడు: మహాబాహుడవైన యమధర్మరాజా, నీ పరాక్రమము అద్భుతమైనది. నీవు నీ కాలదండంతో ఈ నిశాచరుని చంపవలదు. దేవతలలో శ్రేష్ఠుడవైన యమధర్మరాజా, నేను ఇతనికి దేవతల వలన మరణం లేకుండున్నట్లు వరమును ఇచ్చియున్నాను. అప్పుడు నేను పలికిన అనుగ్రహవచనములను నీవు భంగపరచరాదు. దేవతలు గాని మానవులు గాని నన్ను అసత్యవాదినిగా చేసినచో వారు ముల్లోకములను అసత్య నిలయములుగా చేసిన వారగుదురు. ఇందులకు సందేహం లేదు. క్రుద్ధేన విప్రముక్తోయం నిర్విశేషం ప్రియా ప్రియే ప్రజా సంహరతే రౌద్రో లోకత్రయ భయావహ. అమోఘో శేష సర్వేషాం ప్రాణినాం అమిత ప్రభః. కాళదండో మయా సృష్ట పూర్వం మృత్యు పురస్కృతః. తన్న ఖల్వేషతే సౌమ్యః పాచ్యో రావణమూర్ధనిన యస్మిన్ పతితే కశ్చిన్ ముహూర్తమపి జీవతి. యది యస్మిన్ నిపతితే న మ్రియేత్ ఈశ రాక్షసః. మ్రియతే వా దశగ్రీవస్తదా శుభయతోనృతం. తన్నివర్తయ లంకేశం దండమేతం సముజ్జతం. సత్యం చ మాం కురుష్వాజ్య లోకాంస్త్వం యద్యవేక్షసే. ఓ యమధర్మరాజా, తీవ్రమైన ఈ కాలదండము ముల్లోకములకును భయావహమైనది. క్రుద్ధుడవయున్న నీవు దీనిని ప్రయోగించినచో ఇది మనవారు పెరువారు అను భేదం లేకుండా సమస్త ప్రజలను సంహరిస్తుంది. అమిత శక్తిమంతమైన ఈ కాలదండమును పూర్వము నేనే సృజించాను. మృత్యుదేవత ఎల్లప్పుడూ దీనితో గూడియే యుండును. ఇది సమస్త ప్రాణులను హతమార్చుటలో తిరుగులేనిది సౌమ్య. అందువలన రావణుని తలపై దీనితో కొట్టరాదు. దీని దెబ్బకు గురి అయిన వాడు ఎవ్వడైనను క్షణకాలం కూడా బతుకజాలడు. ఈ కాలదండము ధాటికి ఈ రాక్షసుడు మరణింపకున్నచో దీని అమోఘత్వ విషయమున నా మాట వ్యర్థమగును. ఒకవేళ ఇతడు మరణించినచో ఇతనికి నేను ఇచ్చిన వరము కుంఠితమగును. ఏ విధముగనైనను నా మాటలు కళ్ళలగును. ఆ విధంగా నన్ను సత్యవాదిని చేయుము అన్నాడు బ్రహ్మదేవుడు. ఏవముక్తస్తు ధర్మాత్మా ప్రత్యువాచ యమస్తదా ఏచ వ్యావర్తితో దండః. ప్రభవిష్ణుర్హినో భవాన్ కిన్విదాని మయా శక్యం కర్తుం రణగతేన హి న మయా యజ్జయం శక్యో హంతుం వరపురస్కృతః. ఏష తస్మాత్ ప్రణశ్యామి దర్శనాదస్య రక్షసః. ఇత్యుక్త్వా సరథः సాశ్వత్తత్రైవాంతరధీయత. దశగ్రీవస్తుతం జిత్వా నామ విశ్రావ్య చాత్మనః. ఆరోహ్య పుష్పకం భూయో నిష్క్రాంతో యమసాదనాత్. సతు వైవస్వతో దేవైః సహ బ్రహ్మపురోగమైః జగామ త్రిదివం దృష్టో నారదశ్చ మహామునిః. బ్రహ్మదేవుడు ఇలా అన్న తరువాత ధర్మాత్ముడైన యముడు ఆయనతో ఇలా అన్నాడు: స్వామి, నీవు మాకు అందరికీ ప్రభువు. నీ మాట మాకు శిరోధాన్యము. కావున ఈ కాలదండమును ఉపసంహరించుకుంటున్నాను. అది సరే, నీ నుండి వరములను పొందిన కారణంగా ఇతడు నా చేతిలో చావకయున్నచో యుద్ధమునకు దిగిన నేను ఇప్పుడు చేయవలసిందేమిటి? అంచేత నేను ఇతనికి కనబడకుండా అదృష్టుడను అయ్యదను అని పలికి ఆ యముడు రథంతో అశ్వములతో సహా అక్కడి నుంచి అంతర్ధానమైనాడు. దశగ్రీవుడు తాను యముని జయించినట్లుగా ప్రకటించుకున్నాడు. తరువాత అతడు పుష్పక విమానమును ఎక్కి యమలోకము నుండి నిష్క్రమించాడు. అనంతరము యమధర్మరాజు బ్రహ్మాది దేవతలతో కూడి స్వర్గలోకమునకు వెళ్ళాడు. మహర్షి అయిన నారదుడు మిగుల సంతుష్టుడై తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇత్యాచ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 12వ సర్గః. ఈ ఘట్టం ఎందరినో ఆలోచింపజేస్తుంది. కాలం అనేది ఈశ్వరుడి అజ్ఞాత స్వరూపం. ఆ కాలచక్రంలో కాలచక్రపణేతారం అన్నారు సూర్యుడిని. సూర్యుడి పుత్రుడే యముడు. యముడి సోదరుడే శని మహారాజు. సృష్టికర్త, నియమం, కాలచక్రం, ఇదంతా ఒక ఫినామినన్ అయితే, ఒక ప్రక్రియ అయితే, కొన్ని కారణాల వల్ల తపస్సును ఆచరించి ఎంతో బలాన్ని సంపాదించి ఎవరి వలన మృత్యువు లేదని తలంచి
యమధర్మరాజు ముందర యుద్ధానికి నిలబడిన రావణాసురుడు యమధర్మరాజు యొక్క మృత్యు పాశం ఎప్పుడైతే ఆయన యమధర్మరాజు బయటికి తీశాడో, ఖచ్చితంగా బ్రహ్మదేవుడు సృజించిన విధి విధానం కాబట్టి ఈ పాశం అనేది కూడా బ్రహ్మదేవుడి సృష్టియే కాబట్టి బ్రహ్మదేవుడి వరం రావణాసురుడికి లభించినప్పటికీ ఈ కాలదండం అనేది ఏదైతే ఉందో ఇది తిరుగులేనిది. ఇది ఖచ్చితంగా రావణాసురుడిని సంహరించి తీరుతుంది అన్న విషయం బ్రహ్మదేవుడే ఇక్కడ ప్రకటించి ఉన్నాడు. అంటే దీనికి ఎవరు అతీతులు కారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియాంబిల్ని అమెండ్ చేయాలి అని చెప్పి ఒక బిల్లు తీసుకొచ్చారు. అమెండ్మెంట్ కూడా చేసేసారు. కానీ ఒక ఎంతో ప్రతిభాశాలి అయిన అడ్వకేటు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి సుప్రీంకోర్టులో ప్రియాంబుల్ అన్నది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదు కాబట్టి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయగలిగే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లోనే ఉన్నది. ఆ ఆర్టికల్లో పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు కానీ ప్రియాంబుల్ అన్న మాట చెప్పలేదు కాబట్టి ఆ ఆర్టికల్ని పురస్కరించుకొని ఈ ప్రియాంబుల్ని అమెండ్ చేసే అధికారం ఈ పార్లమెంటుకి లేదు అని చెప్పి ఆయన వేశాడు. అది సుప్రీంకోర్టు ఆ అమెండ్మెంట్ని కొట్టేసింది. బికాస్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాని పేరే ప్రియాంబుల్, ఇట్స్ ఎన్ ఇంట్రొడక్షన్. ఆ తరువాత పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్, అమెండ్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఏదైతే ఉందో ముందర దాన్ని అమెండ్ చేశారు. ప్రియాంబుల్ అండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని దాన్ని మార్చి అప్పుడు మన ప్రియాంబుల్లో సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అని చేర్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రక్రియ, ఒక విధానం, ఒక ఫినామినన్ ఏదైతే పెట్టారో దాన్ని ఉల్లంఘించే అవకాశం లేదు. దానికి లోబడి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఘట్టం ఏమిట్రా అంటే బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొంది వాడి పని వాడు చేసుకోకుండా నారదుడి ప్రోద్బలంతో డైరెక్ట్గా యమధర్మరాజు ముందరికే వచ్చాడు ఈ రావణాసురుడు. కాలధర్మం ఏదైతే ఉన్నదో, కాలచక్రం, ఆ నియమాన్ని శాసించి దాని ద్వారా పనిచేసే యమధర్మరాజునే ముందర నిలబెట్టి యుద్ధానికి పూనుకొన్నాడు వాడు. సంథింగ్ విచ్ నోబడీ డస్. ఎప్పుడైతే కాలదండాన్ని తీశాడో, ఆ పాశాన్ని తీశాడో, అప్పుడు అడ్డం వచ్చాడు బ్రహ్మదేవుడు. ఆయనే ఉన్నాడంటే ఇక్కడ నేనిచ్చిన వరాలు ఉన్నాయి, అలా కాకుండా నువ్వు దాన్ని ప్రయోగిస్తే చాలామంది నాశనం అయిపోతారు. ఇక్కడ ఒక క్రైసిస్ వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపేసేయి అన్నాడు. యమధర్మరాజు ఆ విషయాన్ని గ్రహించి అంతర్ధానమైనాడు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ హీ కుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్. బ్రహ్మదేవుడి మాట నిలబెట్టేందుకు ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఎందుకంటే కాలక్రమంలో రావణాసురుడు ఎలా చనిపోవాలి అనేది అక్కడ ముందర ఉన్నది విషయం. అది కూడా మరల సత్యము ధర్మం వలననే. అక్కడ ధర్మచక్రం అనేది ఒకటి ఉన్నది. అంచేత ఇక్కడ దానికి ఉల్లంఘన ఏర్పడితే అక్కడ మరల సత్యము ధర్మం గురించి మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి ధర్మాన్ని అనుసరించి ధర్మానికి తల ఒగ్గి యమధర్మరాజు అంతర్ధానమైనాడు.
దానిని యమధర్మరాజుని ఓడించినట్టు భావించి ఈ రావణాసురుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంటే ఏది ఎలా ఉన్నా ధర్మాన్ని కాలచక్రాన్ని ఓడించేవాడు ఎవడు ఉండడు. అక్కడికి నువ్వు ఏదో సరిపెట్టుకుని వెళ్ళాల్సిందే కానీ దానిని అధిగమించే శక్తి ఎవరికీ లేదు. మీరు అందుకే చూడండి, మార్కండేయుడి విషయంలో పరమశివుడు చూపించిన ఆ కిటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటాం శివుణ్ణి. వస్తున్నాడు, అదిగో యమధర్మరాజు అన్నారు. మార్కండేయుడు శివుడి దగ్గర అర్చన చేసుకుంటూ కూర్చున్నాడు. చంద్రశేఖర 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 పాహి మాం కిం కరిష్యతి వై యమః అంటాడు ఆ స్తోత్రంలో. చంద్రశేఖరుడండి ఆయన శివుడు. అలా జపం చేస్తున్నాడు. అది తపస్సు ఎక్కడుంది మననం అంటే దేని మీద మనస్సు ఉందిరా అంటే మృత్యుంజయాయ, మృత్యుంజయుడైన శివుడి మీద మనస్సు లగ్నమై ఉన్నది. అంటే అప్పటికి మార్కండేయుడు అమృత తత్వంలోకి వెళ్ళిపోయాడు ఆ తపస్సులో. చిన్న పిల్లవాడు. యమధర్మరాజు కనిపించాడు అక్కడ. ఒక్కసారి కౌగిలించుకున్నాడు ఆ శివలింగాన్ని. లిటరల్గా కౌగిలించుకున్నాడు. పరమేశ్వరుణ్ణి ఆ విధంగా వాటేసుకోవాలి అంటే అది మార్కండేయుడికే చెందింది. ఆ ఘటన ఎలా ఉంది అంటే ఆ పాశం వచ్చి ఒక్కసారి, అది మార్కండేయుడి మీద వేసిన పాశము శివుణ్ణి కౌగిలించుకున్న మార్కండేయుడి మీద పడడం వలన శివుడి మీద కూడా పడిపోయింది. ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. యమధర్మరాజు పొరపాటుగా కూడా అటువంటి పని చేయడు. కానీ అది ఒకేసారి జరిగింది. అది ఘటన. ఆయన నిలబడి ఏమయ్యా ఒళ్ళు ఎలా ఉందన్నట్టుగా నిలబడ్డాడు పరమశివుడు. అంటే పరమశివుడు నీ ఎప్పుడైతే మార్కండేయుడు పూర్తిగా మనస్సు లగ్నం చేసి మననం చేసి తపస్సు ఆచరించి కిం కరిష్యతి వై యమః అని ఆ స్టేజ్కి వెళ్ళిపోయి ఆయన్ని కౌగిలించుకున్నాడో, పరమశివుడు మార్కండేయుణ్ణి చిరంజీవిగా ఆశీర్వదించాడు. క్షమించమని కోరి యమధర్మరాజు వెళ్ళిపోయాడు. కాలము, కాలదండము, కాలపాశము ఇవన్నీ సృష్టి స్థితి లయకి చెందిన విషయాలు అవ్వచ్చు, కానీ ఆత్మసాక్షాత్కారం పొంది పరమశివుణ్ణి సాక్షాత్కరించుకునే వాళ్ళకి ఇవి పనిచేయవు. కానీ ఇదే సావిత్రి సత్యవంతుడి విషయంలో యమధర్మరాజు వరాల్ని ఇస్తూ టక్కని ఆ పాతివ్రత్య మహిమకి తల ఒగ్గి సత్యవంతుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాడు. వీటిల్లో చాలా సూక్ష్మాలు ఉన్నాయి. అంచేత మీరు ఆత్మసాక్షాత్కారం పొందుతున్నారు అంటే ఆ మార్గం వేరు. మీరు ధర్మాన్ని సత్యాన్ని అనుసరించి అనునయించి మీరు చేసే తపస్సు అది వేరు. అలా కాకుండా బలంతో విర్రవీగి ఎదురుగా వచ్చి నిలబడితే రావణాసురుడు మరి చనిపోయాడా లేదా, అక్కడ వస్తుంది సమస్య. అంటే తపస్సుకి
దీనికి ఈ బల పరాక్రమాన్ని ప్రదర్శించే వ్యవహారానికి ఉన్న తేడా అది. అంచేత నారదుడు కూడా చాలా తెలివిగా ఈ రావణాసురుణ్ణి ఉసిగొల్పి యమధర్మరాజు ముందరికి తోశాడు. ఊరకే చేయుడు ఆయన బ్రహ్మర్షి. ఎలాంటి పరిస్థితి అంటే ఏది నిలబడుతుంది అని ఒక్కసారి గమనించాడు ఆయన. యమధర్మరాజు నిష్క్రమించాడు. ఎందుకంటే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టించిన నియమానికి కట్టుబడ్డారు అందరూ. ఆ నియమానికి తల ఒగ్గి ధర్మాన్ని ఆచరించేవాడు అమృతతత్వంలో ఉంటాడు. అవతల పక్క ఎన్ని వరాలు పొందినా ఏం చేసినా హిరణ్యకశిపుడికి ఏమైంది, హిరణ్యాక్షుడికి ఏమైంది, రావణాసురుడికి ఏమైంది, కుంభకర్ణుడికి ఏమైంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది హైలైట్ చేయడానికి రావణాసురుణ్ణి ఇక్కడ యమధర్మరాజు ముందర నిలబెట్టాడు నారద మహర్షి. ఇది గమనించాలందరూ. తతో జిత్వా దశగ్రీవో యమం త్రిదశ పుంగవం రావణస్తు రణశ్లాఘీ స్వసహాయాన్ దదర్శః తతో రుధిరసిక్తాంగం ప్రహారైర్జర్జరీకృతం రావణం రాక్షసా దృష్ట్వా హృష్టవత్సముపాగమన్ జయేన వర్ధయిత్వా చ మారీచ ప్రముఖాస్తతః పుష్పకం భేజిరే సర్వే సాన్వితా రావణేన తు. అగస్త్యుడు ఇంకా చెప్తున్నాడు, శ్రీరామ, ఆ తరువాత దశకంఠుడైన రావణుడు దేవతలలో శ్రేష్ఠుడైన యముని జయించాననుకుని తన యుద్ధ సామర్థ్యమును తానే పొగడుకొనుచు తన సహాయకులను చేరాడు. యముని ప్రహారములచే రావణుని దేహం రక్తసిక్తమై శిథిలమై ఉన్నది. అట్టి స్థితిలోనున్న తమ ప్రభువును చూచి ఆ రాక్షసులు తమ రాజు యముని కూడా జయించి వచ్చినందులకు ఆశ్చర్యానందములతో ఆయన సమీపమును నిలబడ్డారు. మారీచాది ప్రముఖ రాక్షసుల రావణుని అభ్యుదయమును గోరుచు జయ జయధ్వానములు నర్చారు. తతో రసాతలం గచ్చన్ ప్రవిష్టపయసాం నిధిం దైత్యోరగణాధ్యుష్టం వరుణేన సురక్షితం సతు భోగవతీం గత్వా పురీం వాసుకి పాలితాం కృత్వా నాగాన్ వశే హృష్టో యయౌ మణిమయీం పురీం నివాతకవచాస్తత్ర దైత్యా లబ్ధవరావసన్ రాక్షసాంస్తాన్ సమాగమ్య యుద్ధాయ సముపాహ్వయతు. ఆ దశకంఠుడు రసాతలానికి వెళ్ళాడు. జలనిధి చందు ప్రవేశించాడు. రసాతలము దైత్యులకు నాగజాతి వారికి నివాస స్థానమది. వరుణునిచే సురక్షితంగా ఉంటుందది. వాసుకి పాలనలోనున్న భోగవతీపురానికి చేరి నాగజాతి వారిని వశపరచుకొని సంతోషంతో మణిపురానికి చేరాడు. నివాత కవచాది దైత్యులు నివసిస్తూ ఉన్నారక్కడ. వాళ్ళకి ఎన్నో వరాలు ఉన్నాయి బ్రహ్మ దగ్గర నుంచి. ఆ దైత్యుల దగ్గరికి వెళ్ళి వారిని యుద్ధానికి పిలిచాడు రావణాసురుడు. తేతు సర్వేషు విక్రాంతా దైతేయా బలశాలినః నానా ప్రహరణాస్తత్ర ప్రహృష్టాయుద్ధ దుర్మదాః శూలైస్త్రిశూలైః కులిశైః పట్టిసాసి పరశ్వథైః అన్యోన్యం బిభిః రాక్షసా దానవాస్తథః తేషాం తు యుధ్యమానానాం సాకస్సంవత్సరో గతః న చాన్యతరయోస్తత్ర విజయో వా క్షయోపి వా. దైత్యులందరూ మిగుల బలశాలులు, పరాక్రమవంతులు. వారిలో ఉత్సాహశక్తి మెండు, యుద్ధోన్మత్తులుగా ఉన్నారు. రాక్షసులు దానవులు యుద్ధానికి దిగారు. ఆ ఉభయపక్షముల వారును క్రుద్ధులై శూలములు, త్రిశూలములు, వజ్రాయుధములు ఇలా రకరకాల వాటిని వాడుతూ ఒకరినొకరు కొట్టుకున్నారు. సంవత్సరమునకు మించి కొనసాగింది ఆ యుద్ధం. ఇంకా ఏమీ తేలట్లేదు. తథ పితామహస్తత్ర త్రైలోక్యగతిరవ్యయః ఆజగామధృతం దేవో విమానవరమాస్థితః నివాతకవచానాం తు నివార్య రణకర్మతతు వృద్ధ పితామహో వాక్యం ఉవాచ విదితార్థవత్ నహ్యం రావణో యుద్ధే శక్యో జేతుం సురాసురైః న భవంతశ్చయం నేతుం అపి సామరదానవైః రాక్షసస్య సఖిత్వం చ భవద్భిః సహ రోచతే అవిభక్తాశ్చ సర్వార్థాః సుహృదాం నాత్ర సంశయః. శాశ్వతుడు, ముల్లోకములకు ఆశ్రయుడు అయిన బ్రహ్మదేవుడు శ్రేష్టమైన ఒక విమానంలో అక్కడికి చేరాడు. పరుగులు తీస్తూ దేవతలలో పెద్దవాడైన ఆ బ్రహ్మ నివాత కవచులను యుద్ధ కార్యముల నుండి నివారింపజేసి వారితో స్పష్టంగా ఇలా అన్నాడు. దైత్యులారా, సురాసురులకును యుద్ధమున రావణుని జయించుడు అసాధ్యం. అలాగే అమరులు దానవులు కలిసి వచ్చినను మిమ్ములను వధింపజాలరు. అంచేత మీరు ఈ రావణునితో మైత్రి చేసుకోండి అన్నాడు. మీరు ఉభయులను మిత్రులై కలిసి ఉన్నచో రెండు పక్షముల వారికి నీ సకల ప్రయోజనములు చేకూరునన్నాడు. తతోగ్నిసాక్షికం సఖ్యం గతవాం సత్ర రావణః
నివాతకవచైः సార్ధం ప్రీతిమాన్ భవత్తదా అర్ధతస్తైర్యధాన్యాయం సంవత్సరమథోషితః స్వపురాన్నిర్విశేషం చ ప్రియం ప్రాప్తో దశాననః తతోపధార్యమాయానాం శతమేకం సమాప్తవాన్ సలిలేంద్రపురాన్వేషీ భ్రమతి స్మరసాతలం. రావణుడు ఆ మాటలు విని అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాడు. సఖ్యం ఏర్పడటం వలన ఉభయపక్షముల వారును సంతుష్టులైనారు. ఇద్దరి ప్రయోజనములకు అనుగుణంగా రావణుడు అతిథి సత్కారములతో అక్కడ 1 సంవత్సర కాలం ఉన్నాడు. తన లంకానగరమునందు ఉన్నప్పటికీ అంటెను అచ్చట ఎక్కువ ప్రీతితో ఉన్నాడు. ఆ రాక్షసరాజు నివాత కవచాదులను అనుసరించుచూ వారి నుండి 100 మాయా విద్యలను పొందాడు. ఇంకను అతడు వరుణుని నగరమును యొక్క ఉనికిని తెలుసుకొనుటకై రసాతలమునందు అంతటను సంచరింపసాగాడు. తతోష్మనగరం నామ కాలగేయైరధిష్ఠితం గత్వాదు కాలకేయాంశ హత్వా తత్ర బలోత్కటాన్ శూర్పణఖ్యాశ్చ భర్తారం అసినా ప్రాచినత్తదా శాలం చ బలవంతం చ విద్యుజ్జిహ్వం బలోత్కటం జిహ్వయా సంలిహం తం చ రాక్షసం సమరే తథా తం విజిత్య ముహూర్తేన జఘ్నే దైత్యాం చతుశ్శతం. ఆ విధంగా తిరుగుతూ అతడు కాలకేయులకు నివాస స్థానమైన అశ్మనగరమునకు చేరాడు. తరువాత ఆ రావణుడు మిగుల బలశాలులై ఉన్న కాలకేయులను మట్టుపెట్టాడు. తరువాత దశాననుడు శూర్పణకు భర్తయు తనకు భావమర్దియోగు బలశాలి అయిన విద్యుజ్జిహ్వునికి తన ఖడ్గంతో ఖండించేశాడు. ఎంచేతంటే అతడు సమరమున తన జాతి వారైన రాక్షసులనే భక్షిస్తూ ఉన్నాడు. విద్యుజ్జిహ్వుని తునుమాడిన పిమ్మట అతడు 400 మంది దైత్యులను క్షణకాలంలో సంహరించాడు. తతఃపాండురమేఘాభం కైలాసమివ భాస్వరం వరుణస్యాలయం దివ్యం అపశ్యద్రాక్షసాధిపః చరంతీం చ పయస్తత్ర సురభిం గాం అవస్థితాం యశ్చాపయోభినిశ్యం దాక్షీరోదో నామ సాగరః దదర్శ రావణస్తత్ర గోవృషేంద్రవరారణిం యస్మాచ్చంద్ర ప్రభవతి శీతరశ్మిర్నిశాకరః యం సమాశ్రిత్య జీవంతి ఘ్నేన పాహ పరమర్షయః అమృతం యత్ర చోత్పన్నం స్వథా చ స్వథభోజినాం యాం బ్రువంతి నరా లోకే సురభిం నామతః ప్రదక్షిణం తుతాం కృత్వా రావణ పరమాద్భుతాం. ఆ రాక్షసరాజు వరుణుని యొక్క దివ్య మందిరమును చూశాడు. తెల్లని మేఘంలా ఉన్నది, అది కైలాసంలా ఉన్నది. సురభి అనే గోవు నిలబడి ఉంది అక్కడ. నిరంతరము తన పొదుగు నుండి పాలను స్రవింపజేస్తూ ఉంటుంది అది. ఆ గోవు యొక్క క్షీరధారలతో నిండి విలసిల్లుచున్నందున ఆ సముద్రము క్షీరసాగరంగా ప్రసిద్ధి వహించింది. శంకరుని వాహనమైన నందీశ్వరునకు తల్లియగు ఆ సురభిని రావణుడు అచట చూశాడు. తన చల్లని కిరణములతో రాత్రుల యందు వెలుగులను నింపడి చంద్రుడు సురభి పాలతో నిండిన ఆ క్షీరసాగరము నుండి ఆవిర్భవించాడు. నురగపాలను త్రాగుచుండెడి మహర్షులు ఆ క్షీరసాగరమును ఆశ్రయించి జీవిస్తూ ఉంటారు. అమృతము పితృదేవతలకు ఆహారమైన స్వధయు ఈ పాల సముద్రము నుండి ఉద్భవించాయి. లోకమునందలి మానవులు ఈ గోవును సురభి అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు అద్భుతమైన ఆ గోవునకు రావణుడు ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసుకున్నాడు. ప్రవివేశ మహాఘోరం గుప్తం బహువిధైర్బలై తతో ధారా శతాకీర్ణం శారదాభ్రనిధం తదా నిత్య ప్రహృష్టం దదృశే వరుణశ్చ గృహోత్తమం తతో హత్వా బలాధ్యక్షాన్ సమరే తైశ్చతాడితః అబ్రవీత్య తతో యోధాన్ రాజా శీఘ్రం నివేజ్యతాం యుద్ధార్థీ రావణ ప్రాప్తః తస్య యుద్ధం ప్రదీయతాం వదవాన భయం తేస్తి నిర్జతోస్మీతి సా అంజలి. వరుణలోకము పలు విధములైన బలములచే రక్షింపబడుచు మిగుల భయంకరంగా ఉన్నది. అందు ప్రవేశించిన పిదప రావణుడు శ్రేష్టమైన వరుణుని భవనం చూశాడు. పైకి జలధారలను చిమ్ముచున్న యంత్రములతో ఒప్పుచున్నది. సర్వదా ఆనందోత్సవములతో విరాజిల్లుతూ ఉంటుంది. అనంతరము అందు ప్రవేశించుతున్న రావణుని అతడి సేనాపతులెల్లరూ ఎదుర్కొని అతనిని మిగులను గాయపరిచారు. వెంటనే ఆ దశగ్రీవుడు సేనానాయకులను దెబ్బతీసి అతడి యోధులతో, మీ రాజునకు నా మాటగా ఇలా చెప్పన్నాడు. ఏమిటయ్యా అంటే, రాజా, రావణుడు నీతో యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధం చేస్తారో లేక అంజలి ఘటించి ఓటమిని అంగీకరించుటయో చేయండి, అప్పుడు మీకేం భయం ఉండదన్నాడు. ఏతస్మిన్నంతరే క్రుద్ధా వరుణశ్చ మహాత్మనః పుత్రాః పౌత్రాశ్చ నిష్క్రామన్ గౌశ్చ పుష్కరే వచ
ते तु वीर्यगुणोपेता बलैः परिवृताः स्वकैः युङ्क्त्वा रथान् कामगमान् उद्यद्भास्वरवर्चसः ततो युद्धं समभद्दारुणं रोमहर्षणं सलिलेन्द्रस्य पुत्राणां रावणस्य च धीमतः अमात्यैश्च महावीर्यैः दशग्रीवस्य रक्षसः वारुणं तद्बलं कृष्णं झणेन विनिपातितं समीक्ष्य स्वबलं संख्ये वरुणस्य सुतास्तदा अर्जिताः शरजालेन निवृत्तारणकर्मणः महीतरगतास्ते तु रावणं दृश्यपुष्पके आकाशम् आशु विविशुष्यन्धनैः शीघ्रगामिभिः महदासीत् ततस्तेषां तुल्यस्थानम् अवाप्य तत् आकाशयुद्धं तुमुलं దేవదానవయోరివ. మహాత్ముడైన వరుణుని యొక్క పుత్రులు పౌత్రులు వారి బలాధ్యక్షులైన గోపుష్కరులు మిగుల క్రుద్ధులై భవనం నుండి బయటికి వచ్చారు. మిగుల పరాక్రమవంతులు సద్గుణ సంపన్నులు అయిన వరుణుని కుమారులు మనుమలు తమ యొక్క బలములతో కూడి ఉదయభానుని వలె తేజరిల్లుతూ కోరిన రీతిగా పయనింపగల రథములను ఎక్కి యుద్ధరంగమునకు చేరారు. వరుణుని సుతులకును ప్రతిభాశాలి అయిన రావణునకును గగుర్పాటును కలిగించడి ఆశ్చర్యమైన ఒక యుద్ధం జరిగింది. మహాపరాక్రమవంతులైన రావణాసురుని అమాత్యుల ధాటికి తట్టుకొనలేక వరుణుని బలములు అన్నియును క్షణంలో నేలపాలైనాయి. వరుణుని పుత్రులు రాక్షసుల బాణముల తాకిడికి గాయపడుటతో ఇంకేం చేయలేక కొంతసేపు యుద్ధాన్ని ఆపారు. భూతలముననున్న వరుణ సుతులు పుష్పక విమానమునందున్న రావణుని చూశారు. వెంటనే వారు శీఘ్రంగా పయనింపగల తమ రథములపై ఆకాశాన్ని చేరారు. తతస్తే రావణం యుద్ధే శరైః పావక సన్నిభైః విముఖీకృత్య సంతుష్టా వివిధాన్ రవాన్ తతో మహోదర క్రుద్ధో రాజానం దృశ్యధర్షితం త్యక్త్వా మృత్యుభయం వీరో యుద్ధకాంక్షీ వేలోకయత్ తేన తే దారుణా యుద్ధే కామకాః పవనోపమాః మహోదరేణ గదయా హతా వై ప్రజయుక్షితం తేషాం వరుణపుత్రాణాం హత్వా యోధాన్ హయాన్ శతాన్ ముమోచాశు మహానాదం విరథాన్ ప్రేక్ష్యతాన్ స్థితాన్ ते तु तेषां रथाः साश्वाहससारथिभिर्हतैः మహోదరేణ నిహతాః పతితాః పృథివీతలే. రావణుడును వరుణుని కుమారులను ఆకాశమునందు సమతలమున ఉండి యుద్ధమునకు తలపడ్డారు. ఆకాశమున కొనసాగుచున్న ఆ సంకుల సమరము దేవదానవుల యుద్ధములే తీవ్రంగా జరుగుచున్నది. అంతటా వరుణుని సుతులు అగ్నివలే తీవ్రములైన తమ బాణములచే మిగుల దెబ్బతీసి రావణుని యుద్ధముఖుని చేశారు. మిక్కిలి సంతోషంతో పలు రీతుల కోలాహల ధ్వనులను గావించారు. వరుణుని సుతుల చేతులలో గాయపడిన రావణుని చూసి అతని సచివుడైన మహోదరుడు మిగుల క్రుద్ధుడై భయం లేకుండా యుద్ధకాంక్షతో వరుణుని సుతులపై పరికించి చూశాడు. కోరుకొనిన రీతిగా వాయువేగంతో సాగిపోగలవారు, శత్రుభయంకరముగా పోరాడుచున్నవారు అయిన వరుణ సుతులు ఆ మహోదరుని గదాప్రహారములకు మిక్కిలి దెబ్బలు తిని నేలకు దిగారు. వరుణ పుత్రాదుల యొక్క ఆ రథములు గుర్రములతో గాయపడిన సారథులతో సహా మహోదరుని గదాప్రహారములకు ముక్కలు ముక్కలై భూమిపై పడిపోయాయి. తేతు చక్వారథాన్ పుత్రా వరుణశ్చ మహాత్మనః ఆకాశే విష్ఠితాః శూరాః స్వప్రభావాన్న వివ్యధుః ధనుంషి కృత్వా సజ్జాని వినిర్భిజ్య మహోదరం రావణం సమరే క్రుద్ధాః సహితాః సమభిద్రవన్ సాయకైశ్చాప విభ్రష్టైః వజ్రకల్పైః సుదారుణైః ధారయంతి స్మ సంక్రుద్ధా మేఘా ఇవ మహాగిరిం. శూరులైన మహాత్ముడకు వరుణుని కుమారులు ఏమాత్రమూ వ్యధచందక రథములు లేకయే తమ దివ్యశక్తి ప్రభావమున ఆకాశానికి చేరుకున్నారు. వారు తమ ధనుస్సులను ఎక్కుపెట్టి బాణప్రహారంతో మహోదరుని చితక్కొట్టారు. వారు మిగుల క్రుద్ధులై సమర రంగముల రావణునిపై ఒక్కుమ్మడిగా దాడి చేశారు. క్రోధావేశపరులయ్యున్న ఆ వరుణ సుతులు వజ్రాయుధముల వలె తిరుగులేనివి తీక్ష్ణములైనవి అగు బాణములను ధనుస్సుల యందు సంధించి ప్రయోగించి మేఘములు మహాపర్వతమును వలె రావణుని దెబ్బతీశారు. తతక్రుద్ధో దశగ్రీవః కాలాగ్నిరివ నిర్గతః శరవర్షైర్మహాఘోరైః తేషాం మర్మస్వతాడయతు తతస్తేనైవ సహసా సీదంతి స్మ పదాతయః ముసలాని విచిత్రాణి తతో భల్లశతాని చ పట్టిసాంశ్చైవ శక్తిశ్చ సదగ్నిం స్తోమరాంస్తథా పాతయామాస దుర్ధర్షస్తేషాం ఉపరి విష్ఠితః అపవిద్ధాస్తు తే వీరా వినిష్పేతుః పదాతయః
మహాపంకమివాసాజ్య కుంజరాः షష్ఠిహాయనాः సీదమానాన్ సుతాన్ దృష్ట్వా విఫలాన్ సుమహౌజసహననాద రావణో హర్షాన్ మహాన్ అంబుధరో యథా. దశగ్రీవుడెంతో క్రుద్ధుడై ఘోరములైన శరవర్షములతో వారి యొక్క ఆయువు పట్టులపై దెబ్బతీశాడు. అదే వేగంతో పాదచారులై ఉన్న వరుణ సుతులు శక్తిహీనులైనారు. పిమ్మట దుర్జయుడైన రావణుడు స్థిరంగా నిలబడి చిత్ర విచిత్రములైన ముసలములను, వందల కొలది బాణములను, రకరకాల ఆయుధాల్ని వాళ్ళ మీద ప్రయోగించాడు. అంతటా 60 సంవత్సరముల వయస్సు గల ఏనుగు బురదలో చిక్కుపడి విలువలలాడినట్లు పాదచారులు, వీరులు అయిన ఆ వరుణ సుతులు రావణుని ఆయుధ ప్రహారములకు మిక్కిలి దెబ్బతిని ఎంతయో క్షోభకు గురి అయినారు. బలశాలులైన ఆ వరుణ సుతులు విహ్వలులై క్షోభపడుతుంటు చూసి రావణుడు మిక్కిలి సంతోషంతో ప్రళయకాల మేఘం వలె బిగ్గరగా గర్జించాడు. తతో రక్షో మహానాదాన్ముక్తా హంతి స్మ వారుణాన్నానా ప్రహరణోపేతైః ధారాపాతైరివాంబుధః. తతస్తే విముఖాः సర్వే పతితా ధరణీతలే రణాత్ స్వపురుషైః శీఘ్రం గృహాణ్యేవ ప్రవేశితాః. తాన్ అబ్రవీత్ తతో రక్షో వరుణాయ నివేద్యతాం. ఆ విధంగా గర్జించిన తరువాత ఆ నిశాచరుడు వర్షధారలతో మేఘము వృక్షములను వలె వివిధములకు మారణాయుధములతో వరుణ పుత్రులను తీవ్రంగా కొట్టాడు. ఆ వరుణ సుతులు అందరూ యుద్ధ విముఖులై భూతములకు దిగి తమ యోధులతో శీఘ్రంగా ఇళ్లకు చేరారు. అనంతరము ఆ రాక్షసరాజు యుద్ధమునకు రావాల్సిందిగా మీ రాజుకు చెప్పండి అన్నాడు. రావణం చబ్రవీన్ మంత్రీ బృహసో నామ వారుణః గతః ఖలు మహారాజో బ్రహ్మలోకం జలేశ్వరః గాంధర్వం వరుణ శ్రోతుం యంత్వం ఆహ్వయసే యుధి. తత్కిం తవ వృథా వీర పరిశ్రమ్య గతే నృపే ఏ తు సన్నిహితా వీరాః కుమారాస్తే పరాజితాః. రాక్షసేంద్రస్తు తచ్ఛ్రుత్వా నామ విశ్రావ్య చాత్మనః హర్షాన్నాదం విముంచన్ వై నిష్క్రాంతో వరుణాలయాత్. ఆగతస్తు పథాయేన తేనైవ వినివృత్య సహ లంకాం అభిముఖో రక్షో నభస్థలగతో యయౌ. అప్పుడు వరుణుని మంత్రి అయిన ప్రహసుడు రావణుడితో ఇలా అన్నాడు. రాక్షసరాజా, నువ్వు యుద్ధానికి పిలుస్తున్న మా మహారాజైన వరుణుడు గంధర్వగానములను వినుటకు బ్రహ్మలోకానికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఇక్కడ లేడు ఆయన ప్రస్తుతం. అతనికి సన్నిహితులు వీరులు అయిన అతని కుమారులేమో నీచే పరాజితులైపోయారు కదా. మహావీర, ఇంక నీవు యుద్ధమును కోసం శ్రమపడటం ఎందుకు అన్నాడు. ప్రహసుని మాటలను విన్న పిమ్మట రాక్షసరాజు యుద్ధమున తాను విజేత అయినట్లు ప్రకటించుకొని సంతోషంతో సింహనాదములను నర్చుచు వరుణలోకం నుండి నిష్క్రమించాడు. వెంటనే అతడు ఆకాశమునకు చేరి వచ్చిన మార్గముననే లంకాభిముఖుడై బయలుదేరాడండి. ఈ సర్గలో ఒక ప్రధానమైన ఘట్టం ఉన్నది. శూర్పణఖ యొక్క భర్త అయిన విద్యుజ్జిహ్వుడను నరికేశాడు ఈ రావణాసురుడు, తన సొంత చెల్లెలి భర్త. ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే, ఎక్కువగా ద్రవిడ భాగంలో కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రావణాసురుణ్ణి చాలా గొప్పవాడిగా చిత్రీకరించారు. పండితులు పురాణ జ్వరంలో మునిగిపోయి ఆ టెంపర్మెంట్లోనే కథలో ఉన్న రసాన్ని అన్వేషిస్తున్నాము అనే ఒక భ్రమలో వాడు చాలా నీతిమంతుడు, ఎంతో గొప్పవాడు, సీతని తాకలేదు అసలు, ధర్మాత్ముడు అని కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. సీతని ఎందుకు తాకలేదో రావణాసురుడే చెప్పాడు. వాడు తలకాయ పగులుతుందని వాడికి తెలుసు, 1000 చెక్కలవుతుంది. అది అలా ఉంచండి. కొన్ని కథలలో చాలా గొప్ప కావ్యాలుగా పేర్కొనే గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ దక్షిణ పథంలోనే ఎక్కువగా. కీర్తికాంక్ష అనేది ప్రధానమైన ఉద్దేశంగా పెట్టుకుని రచించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. నేను పేర్లు చెప్పను.
కొన్ని చలనచిత్రాలు కూడా తీశారు ఆ విధంగా. ఏమిటి అంటే అందులో ఎంచుకున్న ప్రధానమైన పైచ్యపు అంశం ఏమిట్రా అంటే, ఏమండే ఆయన సోదరి అయిన శూర్పణఖని అవమానించి ముకుచెవులు కోసి పంపించేస్తే రావణాసురుడు ఎందుకు ఊరుకోవాలండి, వాడు చేసిన తప్పు ఏమిటి, సీతని ఎత్తుకురొచ్చాడు అని చెప్పి అద్భుతమైన చిత్రాల్ని చూపించారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, దాని ముందర ఇంకో ఘట్టం ఉన్నది. దైత్యులతో సంధి చేసుకుని 1 సంవత్సరం పాటు అక్కడ ఉండి మాయా విద్యల్ని నేర్చుకున్నాడు ఈ రావణాసురుడు. మరి సొంత బావయ్య అయిన ఆ విద్యుజ్జిహుడితో కూడా అలాగే సంధి చేసుకోవచ్చు కదా. పోనీ నచ్చలేదు నీకు అయినా కూడా, మరి చెల్లెల సంగతి ఆలోచించకుండా సూటిగా నరికేసి వచ్చాడు ఈ రాక్షసుడు. మీకు మామూలు ఒక ఐసోలేషన్ చూసేసి ఓహో ఎంత గొప్పవాడు వాడు అని మీరు చెప్పగలుగుతున్నారు అంటే, మీ పాండిత్యం, మీ కవనం, మీ కవిత్వం ఎంత గొప్పదో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే త్రయోవింశ సర్గ శ్రీరామచంద్ర స్థితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంభోర్హ చంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.